సినిమా ప్రేమికులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ ఛానల్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఆ! ఈ ఛానల్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మీ బాధను మర్చిపోవడానికి చూసే సినిమాలు అప్పుడప్పుడు మిమ్మల్ని సరిగ్గా ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నాయని, రాను రాను సూపర్ హిట్లు, సక్సెస్ రేట్లు పడిపోతున్నాయని, మోడ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోజు రోజుకి కరువవుతుందని, మూడ్ ఆఫ్ అయ్యి మూల కూర్చొని బాధపడకండి. ప్రతి సినిమా సూపర్ హిట్ కావట్లేదురా అయ్యా! ప్రతివోడు రాజమౌళి అయిపోవడానికి. కథలు రాయడం, సినిమాలు తీయడం ఎంతో కష్టంరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి మూవీ లవర్స్ కోసమే ఈ ఛానల్ పెట్టి మీకు నచ్చే సినిమా కథలు వినిపించడానికి రెడీగా ఉంది. రండి, రండి వచ్చి వినండి. అబ్బే! సినిమా తప్ప మాకు ఇంకో వినోదం తెలదంటారా? మా సినిమా కథలింటూ, పనులు చేసుకుంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేయండిరా అయ్యా! మీకు హారర్ స్టోరీస్ కావాలా? క్రైమ్ స్టోరీస్ కావాలా? లవ్ స్టోరీస్ కావాలా? ఫ్యామిలీ స్టోరీస్ కావాలా? ఏదైనా మనం చెప్పేసుకుందాం. ఇబ్బందేం లేదు. స్టోరీ வேணுமா? స్టోరీ இருக்கு. డ్రామా வேணுமா? డ్రామా இருக்கு. సస్పెన్స్ வேணுமா? సస్పెన్సే இருக்கு. ట్విస్ట్ வேணுமா? ట్విస్టా இருக்கு. అదిదా స్టోరీ ఏంటంటే. సినిమా స్టోరీస్, కాన్సెప్ట్స్, వెబ్ సీరీస్, సీరియల్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం షేర్ చేసుకుందాం. హలో గాయ్స్! వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే. ఈ ఛానల్‌లో మనం సినిమా స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టోరీస్ అంటే ఆల్రెడీ తీసినవో, చూసినవో లేకపోతే రాబోయే సినిమా స్టోరీస్ గురించో కాదు. నేను సొంతంగా రాసుకున్న స్టోరీస్ గురించి. జనరల్‌గా సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు. ఆ అలవాటు వల్లేనేమో సినిమాలు చూడడం నుంచి స్టోరీస్ రాయడం హాబీగా మారింది. ఆ హాబీ కాస్త హ్యాబిట్‌గా మారి నా మైండ్‌లోంచి వచ్చే మూవీ స్టోరీస్‌ని, ఐడియాస్‌ని మనలాంటి మూవీ లవర్స్‌తో షేర్ చేసుకోమని నా మనసు నన్ను రోజు మొలస్ చేసేది. అందుకే నా స్టోరీస్‌ని మీతో షేర్ చేసుకుందామని పెట్టిందే ఈ స్టోరీ ఏంటంటే. ప్రతి సినిమాకు ఒక కథ ఉంటుంది. ఆ సినిమా తెరకెక్కడానికంటే ముందే ఆ రైటర్ మైండ్‌లో అది మొలకెత్తుతుంది. మన చిన్నప్పుడు స్కూల్‌లో ఎన్నో స్టోరీస్ వినుంటాం. ఆ కథలు వింటున్నప్పుడు మన మైండ్ ఒక ఇమాజినరీ స్పేస్‌లోకెళ్ళి ఆ వరల్డ్‌ని, ఆ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేస్తుంది. అదే విధంగా ఈ ఛానల్‌లో నేను చెప్పే స్టోరీస్ ద్వారా మీ మైండ్‌లో మీ సొంత క్రియేటివ్ వరల్డ్‌లో ఆ స్టోరీని, ఆ క్యారెక్టర్స్‌ని ఊహించుకుంటూ, ఆ పాత్రల మధ్య జరిగే డ్రామాకి మీరు కనెక్ట్ అయితే అదే నేను చెప్పే సినిమా. మీ మైండ్ థియేటర్‌లో మీరు చూసే మూవీ. ఎ ఫిల్మ్ బై స్టోరీ ఏంటంటే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మన మైండ్ ఇంటెలిజెన్స్‌ని మళ్ళీ పదును పెడుతూ మాయా ఊహాలోకంలోకి తీసుకెళ్లేదే స్టోరీ ఏంటంటే. సినిమా స్టోరీస్, కాన్సెప్ట్స్, వెబ్ సీరీస్, సీరియల్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం షేర్ చేసుకుందాం. హారర్ స్టోరీస్ కావాలా? క్రైమ్ స్టోరీస్ కావాలా? లవ్ స్టోరీస్ కావాలా? ఫ్యామిలీ స్టోరీస్ కావాలా? ఏదైనా మనం చెప్పేసుకుందాం. ఇబ్బందేం లేదు. స్టోరీ వేணுమా? స్టోరీ ఇருக்கு. డ్రామా వేணுమా? డ్రామా ఇருக்கு. సస్పెన్స్ వేணுమా? సస్పెన్సే ఇருக்கு. ట్విస్ట్ వేணுమా? ట్విస్టా ఇருக்கு. అదిదా స్టోరీ ఏంటంటే. ఈ ఛానల్‌లో చెప్పే స్టోరీస్ కేవలం చూస్తూనే కాదు, వింటూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో ఉన్నా, జర్నీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, జిమ్‌లో ఉన్నా, జాబ్ చేస్తున్నా వింటూనే ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడు ఎంగేజింగ్‌గా, ఎంజాయింగ్‌గా ఉంచుతుంది. ఈ స్టోరీ ఏంటంటే. ఓకే బ్రదర్స్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అందరూ సినిమాలు చూస్తూనే పెరిగాం. మీకెప్పుడు బోర్ కొట్టినా మన ఛానల్‌కొచ్చేసేయండి. ఖర్చు లేకుండా కాలక్షేపం చేద్దాం. బాధలు మర్చిపోయి బతికేద్దాం. సరేనా? ఓకేనమ్మా. మీకు ఆలస్యం అవుతుంది. బ్లాగ్ ఇచ్చేయండి.